హలో ఫ్రెండ్స్, మారుతి డైరెక్షన్లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నటించిన రాజసాబ్ మూవీ నిన్న అయితే ప్రీమియర్స్తో గ్రాండ్గా రిలీజ్ అయింది భయ్య. మరి ఈ రాజసాబ్ మూవీ ఎలా ఉంది, హిట్ ఆఫ్ అట్ట, రేటింగ్ ఎంత అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్పాను భయ్య. ఆఖరి వరకు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలిస్తే. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ముందే చెప్పేస్తున్నాను భయ్య, ఇదైతే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రేంజ్ సినిమా అయితే కాదు. మీ అందరికీ తెలుసు మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా వస్తుంది, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుంది అని అనౌన్స్ అయిన దగ్గర నుండి ఎవరికి కూడా అంత భారీ హైప్ అయితే లేదు. అందరికీ కూడా హైప్ ఉన్న సినిమాలు అంటే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు స్పిరిట్ 2, కల్కి 2, సలార్ 2 ఇవే. రాజసాబ్ అనేది ఒక ఆటలో అరటిపండు లాంటి సినిమా భయ్య. హిట్ అయితే బ్లాక్ బస్టర్ అయితే ఆనందమే, కానీ ఫ్లాప్ అయినా యావరేజ్ అయినా ఎవరు అంత పట్టించుకోరు. ఇక ఈ సోదంతా ఎందుకు, సినిమా ఎలా ఉందరంటే సినిమా స్టార్ట్ అవడం చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది భయ్య. రెబల్ స్టార్ ప్రభాస్ అలియాస్ రాజసాబ్ ఒక లక్ష్యంతో ముందుకెళ్తాడు. కాకపోతే మధ్యలో ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టేలాగా మన డైరెక్టర్ అయితే చేశాడు భయ్య. అంటే కథను పక్కన పెట్టేసి అమ్మాయిలతో డ్యూయట్లు, లవ్లో పడటాలు, కామెడీ ఇవన్నీ కూడా రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తూ ఉంటాడు భయ్య. అయితే అది కూడా ఫ్యాన్స్కి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ని ఇప్పటివరకు యాక్షన్ ఎపిసోడ్లోనే చూసుకుంటూ వస్తున్నాం. వింటేజ్ డార్లింగ్ని మనం చూసి చాలా కాలమైంది. మరి మారుతి అయితే రెబల్ స్టార్ ప్రభాస్ని వింటేజ్ డార్లింగ్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు భయ్య. అమ్మాయిలతో హీరోయిన్స్తో లవ్ ట్రాక్లు కానీ, ఆ డ్యూయట్ సాంగ్లు కానీ, రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క కామెడీ టైమింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి భయ్య. కథతో సంబంధం లేకపోయినా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సాఫీగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంటర్వెల్కి అయితే ఒక ట్విస్ట్తో ఎండ్ చేస్తారు భయ్య. ఆ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ భయ్య ఫస్ట్ హాఫ్ మించి కొంచెం అద్భుతంగానే స్టార్ట్ అవుతుంది. కథలోకి అలా తీసుకెళ్ళిపోయాడు మన మారుతి. అయితే ఒక అరగంట తర్వాత మళ్ళీ కామెడీ ఎపిసోడ్లోకి తీసుకెళ్తాడు భయ్య. తనదైన శైలిలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తనదైన శైలిలో మేనరిజమ్స్ పండిస్తూ ఓ పక్కన హీరోయిన్స్తో డ్యూయట్లు, గ్లామరు, రొమాన్స్, మరో పక్కేమో వింటేజ్ డార్లింగ్ టైమింగ్తో కామెడీ, డ్యాన్స్ నెంబర్లు, మ్యూజిక్, ఓవరాల్గా భయ్య ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. మరో పక్క సంజయ్ దత్ భయపెడుతూ ఉంటాడు. ఇక క్లైమాక్స్ భయ్య, క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్ అబో యావరేజ్ అని చెప్తాను, సెకండ్ హాఫ్ బాగానే ఉందని చెప్తాను, క్లైమాక్స్ మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య. నిజంగానే మేకర్స్ చెప్పినట్టు ఒక అరగంట భయ్య ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలోనే ఎటువంటి క్లైమాక్స్ అయితే లేదు. మారుతి హర్రర్కి ఫ్యాన్సీని జోడించడం భయ్య చాలా అద్భుతంగా అనిపించింది. ఇక కాకపోతే ఫైనల్గా సర్కస్ 1935 పార్ట్ 2 రాజసాబ్ పార్ట్ 2 అనే విధంగా ఒక పోస్టర్ వేసాడు భయ్య. అదైతే నాకు నచ్చలేదు. దాన్ని కూడా కలిపి ఈ సినిమాలోనే అటాచ్ చేసి ఫస్ట్ హాఫ్ ఇప్పుడు చూపించిందంట, ఫస్ట్ హాఫ్ ఆ సర్కస్ ఆ పార్ట్ 2లో చూపించబోయేది సెకండ్ హాఫ్ కింద రిలీజ్ చేస్తుంటే సినిమా ఓ రేంజ్లో ఉండేదనేది నా ఫీలింగ్ భయ్య. ఓవరాల్గా చెప్పాలంటే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్, నార్మల్ ఆడియన్స్కి అయితే హాఫ్ మీల్స్ అని చెప్పొచ్చు భయ్య. రెబల్ స్టార్ ప్రభాస్ని కొత్తగా చూద్దాం, ఈ యాక్షన్లో చూసి బోర్ కొట్టింది, కొత్త వేరియేషన్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది. గ్లామర్ డోస్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఓవరాల్గా అయితే భయ్య మనల్ని అయితే బోర్ కొట్టించదు, మనం పెట్టిన డబ్బులకి వర్తే, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఉండదన్నమాట. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రేంజ్ సినిమా అయితే కాదనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా మాత్రం డిసప్పాయింట్ అయితే చేయదు భయ్య. నాకైతే అబో యావరేజ్ కింద అనిపించింది సినిమా, జెన్యున్గా చెప్పాలంటే. మరి నేను అందుకు ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5 3 రేటింగ్ అయితే ఇస్తాను భయ్య. మీరు కానీ ఈ మూవీని చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ అయితే చేయండి.